ప్రార్థనతో ఈ వాక్యంని ప్రారంభించుకుందామండి. ముందుగా తండ్రి అయిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను సమయం ఇచ్చినందుకు. మీ అందరికి కూడా క్రీస్తు నామమున వందనాలండి. ప్రార్థించుకుందాం, అందరూ ఏకీభవించండి దయచేసి. పరిశుద్ధుడ ప్రేమగల మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనములు ఆయన. గడిచిన కాలం అంతా తండ్రి మమ్మల్ని అందరినీ ఈ భూమి మీద ఈ రీతిగా మమ్మల్ని ఉంచి తండ్రి ఆయుష్ను, ఆరోగ్యం, ఆహారం, వస్త్రం, సంవత్సరం దయచేసిన ఆయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ పిల్లల మధ్యలో నన్ను కూడా ఉంచి మీ యొక్క అమూల్యమైన మాటలని మాట్లాడటకు, వినటకు, నేర్చుకున్నట్టుకు నాకు ఇచ్చిన అవకాశం నిమిత్తమై మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇట్టి సమయం లేక నాయన, మీ కృప లేక ఎంతోమంది కాలమును వదిలిపెట్టి వెళ్ళిపోయారు నాయన. ఈ కాలం చూడక వదిలిపెట్టి వెళ్ళిపోయారు తండ్రి ఈ లోకమును. మమ్మల్ని అందరినీ అయితే మీకు అపారమైన కృప చేత తండ్రి ప్రేమించి ఈ సమయం మాకు ఇచ్చి మీ మాటలు వినుటకు, మాట్లాడటకు మాకు ఇచ్చిన ధన్యతన విషయమై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఉదయకాలం ప్రతిరోజు తండ్రి నాయన మీ యొక్క మాటలు మేమందరం మాట్లాడుకుంటూ వింటుండగా తండ్రి, మీ మాటలు వింటూ నాయన మా జీవితంలో సరిచేసుకుంటూ మీకు విధేయతగా బ్రతికే భాగ్యం మాకు ఇచ్చినందుకు, మీ అందు భయభక్తులు కలిగి బ్రతికే భాగ్యం మా అందరికీ ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. సత్యవాక్యము ప్రకటించబడుతున్న ప్రతి స్థలమును తండ్రి నాయన ప్రతి వ్యక్తిని దీవించండి, ఆస్వాదించండి తండ్రి. అంతర్జాతీయ లేఖనాల పరిశోధన జరుగుతుండగా తండ్రి నాయన ఎంతోమంది, కొన్ని వేల మంది నాయన మీ యొక్క సత్యవాక్యం వినుటకు వేగిరపడి వెళ్తుండగా తండ్రి నాయన వారందరికి కావాల్సిన సుఖమైన ప్రయాణమును సరైన రీతిలో వారు చేరుకునేలాగా కృప చూపించండి తండ్రి. నాయన బీఓఈ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు అన్నింటిలో కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎక్కడెక్కడైతే తండ్రి నాయన సత్యవాక్యం ప్రకటించబడుతున్నదో ఆ ప్లేస్లో అన్నింటిలో కూడా నాయన ఆ కార్యక్రమాల ద్వారా మీరు మహిమ పొందుతారని నమ్ముచూ విశ్వసిస్తున్నాను తండ్రి. తండ్రి నేను మా సంఘమును కూడా జ్ఞాపకం చేసుకొని వేడుకుంటున్నాను ఆయన. జగ్గేపేట సంఘం ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన మమ్మల్ని అందరినీ ప్రేమించి నాయన మాకు మంచి దైవ సేవకుని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన మీ దైవజనుడు ఎంతో నాయన ప్రయాసపడుతున్నాడు. పౌలు గారు ఏ విధంగా అయితే తండ్రి లోకంలోని మరి ఎడతెగక తండ్రి నాయన సువార్తను ప్రకటించాడు, అదేవిధంగా నాయన విజయరావు గారి విషయంలో కూడా తండ్రి ప్రభా మరి ప్రతిరోజు నాయన సువార్త పనిలో ఉంటున్నారు నాయన. వారితో పాటు తండ్రి ప్రభా ఎంతోమంది పని చేయుచుండగా నాయన మంచి ఆయుష్ను, ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. ఆరోగ్యం విషయంలో ఆర్థికంగా కూడా నాయన తండ్రి జ్ఞాపకం చేసుకొని వేడుకుంటున్నాను తండ్రి. మరి ఎంతోమంది స్వార్థం లేక నాయన మీ స్వార్థ చేస్తున్నారు, వారందరికి కావాల్సిన దీవెనలు అనుగ్రహించండి మీ చిత్తమైతే. ప్రతి విషయంలో కూడా నాయన మీరు ముందుగా ఉండి నడిపించండి తండ్రి. నాయన కొన్ని సంవత్సరాలుగా ఈ జిట్సీ మీట్ కంటిన్యూ అవుతూ ఉంది, అది మీ కృప చేతనే తండ్రి. మరి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఉదయకాల సమయంలో తండ్రి నాయన అందరికంటే ముందుగా ఈ యొక్క జిట్సీ మీట్ని రెడీ చేసి తండ్రి ప్రతి ఒక్కరిని పురుగొల్పినాయన తండ్రి వాక్యమును వినుటకు సిద్ధపాటు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆస్వాదించండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారికి కావాల్సిన అక్రతలను అనుగ్రహించమని వేడుకుంటూ వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి నాయన మంచి జ్ఞానంతో నాయన విన్న మాటల ద్వారా నాయన మరి విని వదిలిపెట్టేవారు కాక జీవితంలో సరి చేసుకొని తండ్రి వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని గద్దిస్తున్నాడని నేను విశ్వసించి జీవితంలో సరి చేసుకొని మీకు నమ్మకంగా బ్రతికే పిల్లలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని వేడుకుంటూ సమస్తాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ మీ యొక్క దివ్య గ్రంథంలో నుంచి కొన్ని మాటలని మాట్లాడబోచుండగా తండ్రి ఆయన సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి. మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో మీ మాటలు తెలియజేయాలైనా పరిశుద్ధాత్మ కుమారుని తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటూ సమస్తాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్న మక్కన్న తండ్రి, ఆమేన్. క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములండి. మరి ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చి మీ మధ్యలో నన్ను ఉంచినందుకు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మరి ప్రతిరోజు మాట్లాడుతున్న విధంగానే మరి మనం దేవుని మనస్సు, దేవుని దివ్య గ్రంథమైన బైబిల్ నుంచి
కొన్ని మాటలను ఈరోజు కూడా మాట్లాడుకుందామండి. చిన్న అంశమును మాట్లాడుకుందాం కొద్ది నిమిషంలో. క్రైస్తవుల గొంతుకకు కత్తిని, నోటికి కళ్ళెమును ఎందుకు దేవుడు పెట్టమని చెప్పాడు. క్రైస్తవుల గొంతుకకు కత్తిని, నోటికి కళ్ళెమును ఎందుకు దేవుడు పెట్టుకోమని చెప్పాడు అనే అంశంతో కొన్ని మాటలు, దేవుని మాటలను మనం చూద్దామండి. గొంతుకి కత్తి, గొంతుకి కత్తి పెట్టుకో అంటున్నాడు దేవుడు. ఎందుకు గొంతు కత్తి ఏంటి అని చెప్పేసి కూడా మనకు ఆలోచన వస్తూ ఉంటుందండి. అసలు దేవుడు ఎందుకు పెట్టుకో అన్నాడు? ఒకవేళ కత్తి లేకపోతే ఏమవుతుంది? కత్తి అనగానే దేవుడు, మన అందరం కూడా జనరల్గా ఆలోచించేది ఏంటంటే, ఒక వ్యక్తిని లేదా గొడవ పడ్డప్పుడు లేదా శత్రువుని పొడవటానికో లేకపోతే వాళ్ళని బెదిరించడానికో పట్టుకుని కత్తి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మరి బైబిల్ గ్రంథంలో కత్తి అంటే ఏంటి, ఎందుకు మాట్లాడినాడు దేవుడు అనే విషయాల్ని మనం సందర్భం చూస్తే, గొంతుకు కత్తి, నోటికి కళ్ళెము, ఈ రెండు విషయాలని మనం మరి దైవ గ్రంథం నుంచి మనం వివరణ తీసుకుందామండి. మరి నా సొంత మాటలు కాక దేవుని మాటలనే మీకు తెలియజేయాలని అనుకున్నాను. మరి ఆ మాటలు ఏంటి అన్నది కూడా చూద్దామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ కొన్ని వచనాలు ఉన్నాయండి, వీటిలో కొన్ని వాటిని మనం పరిశీలన చేద్దాం. నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. దేవుడు ఎందుకు గొంతుకు కత్తి పెట్టుకో అన్నాడంటే, తిండిబోతువైన ఎడల అంటే చాలామంది మరి క్రైస్తవుల్లోనే ఎక్కువగా భోజన ప్రియులు ఉంటారని చెప్పేసి వింటూ ఉంటాం. మరి ఆ రోజు యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించేటప్పుడు కూడా చాలామంది అండి మరి ఆ క్రీస్తుని వెంబడించింది ఎందుకు అన్నది కూడా మనకు చాలాసార్లు మన సందర్భాల్లో విన్నాం. కానీ వినని వారికి ఇది చాలా క్రొత్తగా ఉంటుంది. ఇలా కూడా ఉంటారా అని చెప్పేసి ఆశ్చర్యపోతారు. యేసుక్రీస్తు వారు మరి ఆయన సువార్త చెప్తున్న సమయంలో కూడా ఆయనను వెంబడించిన వారు చాలామంది ఉన్నారు. కొందరేమో క్రీస్తు మాటలకి, ఆయన చేస్తున్న అద్భుతాలకి ఆశ్చర్యం పొంది ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. మరికొందరు అయితే వారు క్రీస్తు వారు ఎటు వెళ్తే అటు ఆ ప్లేస్లోని మనకి మంచి భోజన ఆహారములు దొరుకుతాయని చెప్పేసి అనుకునేవారు లేకపోలేదు. మనకు తెలిసిన సందర్భం అది. యేసుక్రీస్తు వారిని అలా వెంబడించారు వాళ్ళు. యేసుక్రీస్తు వారు వెంటనే పసిగట్టారు. అంటే ఆయన ఆది సంభూతుడు, ఆయనకు తెలియదంటూ లేదు. మన ఆలోచనలు రాకముందే దేవునికి, క్రీస్తు వారికి అన్నీ తెలుసు. మనం ఏం మాట్లాడబోతున్నామో, మన తలంపులు ఎలా ఉన్నవి, ప్రతి విషయం తెలిసిన క్రీస్తు వారు వెంటనే, మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు, మీరు వచ్చింది ఎందుకు, మీరు ఆహారం గురించి వచ్చారన్నట్టుగానే మాట్లాడారు అక్కడ. ఎందుకని? యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి భోజనం పెడతానని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. మరి క్రీస్తు విషయంలోనండి, సువార్త విషయంలో, మరి దేవుని పని విషయంలో మనం ఆహారం గురించి ఎక్కువగా ఆలోచించామనుకోండి, దేవుని పని చేయలేం. నిద్రాహారం లేకోకుండా సేవ చేసేవారు చాలామంది ఉన్నారు. సత్యవాక్యం ప్రకటించే ప్రతి ఒక్కరిలో కూడా, ఎస్పెషల్లీ చెప్పాలంటే మన బీఓయూల ద్వారా నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా భోజన ప్రియులుగా ఉండరు. చాలామంది ఏంటంటే పని చేసి రావాలి. ఎగ్జాంపుల్ మన దైవజనుల విజయరావు గారు ఆదివారం రోజు ఇక్కడ ప్రార్థన ముగించిన తర్వాత వారు వెళ్ళేటప్పుడు, ఇంకా 4 సంఘాల్లోకి వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం లంచ్ బాక్స్ కట్టుకొని వెళ్ళేవారు. అయ్యగారితో నాకు కొన్ని, అంటే లైవ్లో నేను ఉన్నాను, సంఘాలకు తీసుకెళ్ళేటప్పుడు నేను చూశాను. మరి ఆ ప్లేస్లోని వేరే ప్లేస్కి వెళ్ళేటప్పుడు అండి తన భోజనం తానే తీసుకొని వెళ్ళేవారే తప్ప మరి ఆ చర్చిలో వాళ్ళ మీద భారం కలిగించేవారు కాదు.
ఎందుకు అయ్యగారు వెళ్ళేది ఎందుకు? సువార్తను ప్రకటించి రావాలి అన్నది కాన్సెప్ట్ తోటి. అదే లోకంలో ఉన్నవారు కొన్ని సంఘాల్లో పాస్టర్లు మనం ఆలోచిస్తేనండి, వాళ్ళ సంఘంలో ఉన్న వారికి ముందే ఆజ్ఞిస్తారు. నాకు ఈ కూర చేసి పెట్టండి, నాకు ఇలా ఫ్రై చేసి పెట్టండి, ఇలా బిర్యానీ వండి పెట్టండి, ఆదివారం కదా మీరు ఎలాగో నాన్ వెజ్ తెచ్చుకుంటారు, నాకు కూడా వండి పెట్టండి అని ముందుగానే వాళ్ళు ఆజ్ఞ ఇచ్చేస్తారు సంఘస్థులకి. కానీ ఇక్కడ మన యూనివర్సిటీ ద్వారా మరి విజయరావు గారి నుంచి నేను నేర్చుకున్నది, లేదా నాతో పాటు ఇంకొంతమంది సహోదరులు కూడా చూసే ఉండొచ్చు. మరి విజయరావు గారి ద్వారా అంటే రండి, దేవుని పని ఎలా చేయాలి, క్రమ పద్ధతులు ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, మరి దేవుణ్ణి ఎలా మహిమపరచాలి, ఎలా సంతోషపెట్టాలి అనేది కొన్ని మరి మెలకువలు నేర్చుకోవడానికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి. నేను ఎక్కువగా అయ్యగారితో ట్రావెల్ చేసిన ప్రతిసారి నేను కొత్తగా కొన్ని నేర్చుకుంటూ ఉంటాను. మరి అలా బాక్స్ తీసుకొని వెళ్ళి అక్కడ మెసేజ్ అయిపోయిన తర్వాత మరలా తన భోజనం తను చేస్తున్నప్పుడు అండి, నేను లైవ్లో చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఓకే, దేవుని పని చేసేటప్పుడు మనమే మనంతటా మనమే ప్రిపేర్ చేసుకోవాలన్నీ. ఎవరో ఏదో చేసి పెడతారు, లేదంటే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా అని చెప్పేసి ఆలోచన అనేది లేకోకుండా, మరి ఆలోచన రాకుండా ఇలా ఉండాలా అని చెప్పేసి నేను నేర్చుకున్నానండి. అందుకే దేవుడు కూడా ఏమంటున్నాడంటే బైబిల్ ద్వారా మనకి, నీవు తిండిపోయితే అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము. ఇక్కడ తిండిపోతే అయితేనే పెట్టుకోవాలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మనం దేవుని పని విషయంలోని ఎప్పుడైతే ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ ఏది ఆశించకుండా వెళ్ళాలి మనం. వారు ప్రేమతో మనకి ఏదైనా చేస్తే దాన్ని తీసుకొనవచ్చు, కానీ వాళ్ళు ఏదో చేస్తారు మనకి అని చెప్పేసి ఆశపడి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు ఎంతో గొప్పగా చెప్తున్నాడు. ఎందుకు? ఒకవేళ మనం తిండిపోతే అయ్యామనుకోండి, దేవుని పని తగ్గిపోద్ది. మనం తిండి మీద ఎక్కువగా ఆలోచన ఎక్కువ ఉంటుంది. దేవుడు ఎంత గొప్పగా రాయించాడంటే అండి, ఈ మాటలు చదివేటప్పుడు వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దాంతోపాటు ఆత్మకు ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఎందుకంటే కొన్ని అద్భుతమైన మాటలు మనకి చూపించాడు దేవుడు. మరి 3వ వచనం చూస్తేనండి, అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపు ఆహారములు. ఏమంటే మనం ఈ మాటలు చాలాసార్లు విన్నాం, కానీ సందర్భాన్ని బట్టి మనం అదే ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము. అతని రుచిగల పదార్థములు ఆశింపకము, అవి మోసపు ఆహారములు. చూడండి, చాలామంది అండి మన మీద ప్రేమ ఉన్నట్టే చూపిస్తారు, కానీ వారు పెట్టేటప్పుడు లోపల గునుక్కునేవాళ్ళు సనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు ఒకసారి మీటింగ్లో కూడా మన డిప్యూటీ డైరెక్టర్ గారు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పారు. సంతోష్ అన్న బల్స్పాడ్లో, మనకి బల్స్పాడ్ అడ్ రోడ్లో మీటింగ్ పెట్టినప్పుడు, ఆ సహోదరుడు ఎవరైతే మీటింగ్ పెడుతున్నారో వాళ్ళ ఇంటికి భోజనానికి ఇన్వైట్ చేశారంట. ఆ వడ్డించే సహోదరి కొంచెం కొంచెం రైస్ పెడుతూ, కొంచెం కొంచెం కర్రీ వేస్తూ, ఇది చాలా అన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటే అన్నయ్యకి అర్థమైపోయింది. అండ్ సత్యవాక్యమును నేర్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగానే తెలిసిపోతుంటాయి కొన్ని విషయాల్లో. దేవుని సేవలో ఏ విధంగా జరుగుతుంది, వాడి మనస్తత్వం ఏంటి అన్నది మనకి ముందుగానే దేవుడు బయలుపరుస్తాడు. మరి సత్యవాక్యం నేర్చుకునేవారు పరిశుద్ధాత్మ దేవుడు కంపల్సరీ అలా ఉండి అన్ని విషయాలను కూడా చూపిస్తూ ఉంటాడు. నువ్వు ఈ వ్యక్తులు ఈ విధంగా ఉన్నారు, నువ్వు జాగ్రత్త అని చెప్పేసి ముందే హెచ్చరిక వస్తుంది మనకి. ఆ సహోదరి అలా వడ్డిస్తూ ఉన్నప్పుడే అన్నయ్యకి అర్థమైపోయింది. ఆ సహోదరుడేమో అన్నయ్యని ఎక్కువగా ప్రేమించాడు, ఆ సహోదరి ఏమో కొంచెం పిసినారితనంగా ఉందని అర్థమైపోయి, ఆమె చాలా అన్నప్పుడల్లా అన్నయ్య చాలమ్మ ఇంకొద్దు అని చెప్పేసి అనేసి అంతవరకే తినేసి బయటకు వచ్చేసారు అని చెప్పేసి ఒక లైవ్ ఎగ్జాంపుల్. చాలామంది సహోదరులకు తెలిసి ఈ విషయం, మరి గుర్తుందో లేదో కూడా తెలియదు, నాకైతే గుర్తుందండి. సో ఇలాంటి అనుభవాలు వస్తుంటాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వారమే ఉన్నాం. వారి ప్రేమతో విందు ఏర్పాటు చేయవచ్చు, కానీ మనం దాని మీద ఎక్కువగా
ఆశ కలిగి ఉండకూడదు అని చెప్పేసి దేవుడు మరి ఎంతో గొప్పగా చెప్తున్నాడండి. 6వ వచనం ఒకసారి చూస్తేనండి, ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకు. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థములు ఆశింపకము. అండి, ఓరవలేని వాడితో కలిసి భోజనం చేసామనుకోండి, అది కూడా ఒంటికి పట్టదండి. వాడు ఏదో రుచిగల పదార్థంలో మనకు పెడతాడని చెప్పేసి కూడా మనం ఆశించకూడదని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనివాడు. చూడండి, ఎక్కడికన్నా మనం భోజనానికి వెళ్ళినా లేదంటే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళానండి, అది ఇచ్చేవారు ఏదైతే విందు కోసం మేము ఇస్తాను, నేను ఏదో పార్టీ ఇస్తాను, రండి భోజనానికి వెళ్దామని అనుకుంటూ కొంతమంది ఇద్దామా వద్దా అనుకొని మొహమాట పడేవారు కూడా లేకపోలేదు. అలాంటి వారి గురించి చెప్తున్నాడు దేవుడు. మనల్ని ఓరవలేనివాడు, ఎదుటివాని మేలు ఓరవలేని వానితో కలిసి భోజనం చేయొద్దంటున్నాడు దేవుడు. చూడండి, కొన్ని విషయాల్లోనండి మనం గొప్పగా సేవలో ఎదుగుతుంటే కొంతమంది ఏడుస్తూ ఉంటారు, ఓరవలేరు. వారికి కాకోకుండా వేరే వారికి ఏదైనా ఇచ్చారనుకోండి ప్రాధాన్యత, దైవజనులు సంఘంలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ, అది కూడా తట్టుకోలేరండి. ఏడుస్తూ ఉంటారు లోపల లోపల, పైకి చెప్పర్లేండి. పైకి మాత్రం వందనాలు బ్రదర్, బాగున్నారా, చాలా బాగా మీరు చేస్తున్నారు అంటారు. లోపల నువ్వు లేకపోయి ఉంటే నేనే ఉండేవాడిని ఆ ప్లేస్లో అని లోపల లోపల ఏడుస్తూ ఉంటారు. అలాంటి వాటితో కలిసి మనం భోజనం చేయొద్దు. ఇంకోటి, వాని రుచిగల పదార్థములు ఆశించొద్దు అంటున్నాడు దేవుడు. అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూసుకునేవాడు, లెక్కలిస్తూ ఉంటాడు. ఒక ఇద్దరితో కలిసి బయటికి వెళ్ళారనుకోండి తినడానికి, అమ్మో వీళ్ళు ఇద్దరు వచ్చారు, వీళ్ళు ఎంత తింటారో అని చెప్పేసి వాడు లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పినే కానీ అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. ఎంత అద్భుతంగా చెప్పాడండి దేవుడు. మనుషులు ఏ విధంగా ఉంటారో, ఆంతర్యములో ఏ విధంగా వాళ్ళు లెక్కలేసుకుంటారో కూడా దేవుడు చెప్తున్నాడు. 7వ వచనం అండి, అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పినే కానీ అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. హృదయములో నుంచి వచ్చే మాట కాదండి, అది పైకి మాత్రమే. చాలా అండి, ఇంకేమైనా కావాలా అని నోట్లో నుంచి వస్తుంది తప్ప హృదయంలో నుంచి వచ్చేది కాదు. కొన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి మాటను బట్టే వారి హృదయంలో ఏమనుకుంటున్నారో అర్థమవుతూ ఉంటుంది. చూడండి, లోకంలో సామెత ఉంటుంది, వడ్డించేవాడు మనవాడైతేనంట ముక్కలు ఎక్కువ వస్తాయంట తినేటప్పుడు అండి. బంతుల్లోని మరి భోజనాల దగ్గర తెలుస్తూ ఉంటుంది ఇలాంటి. సో మనవాడైతే బాగా వడ్డిస్తాడు, బయటవాడైతే వేద్దామా వద్దా అన్నట్టు అది తక్కువగా వడ్డిస్తూ వెళ్తూ ఉంటాడు. క్యాటరింగ్ వాళ్ళు చూడండి, భోజనాలప్పుడు వాళ్ళనే పెడతారు. ఎందుకు? అందరికీ సరిపడాలి అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. సో అదే తెలిసిన వాడైతే మా చుట్టాలోడు, మా బామ్మర్ది, మా బావ, మా అన్న, మా తమ్ముడు అని చెప్పేసి ఈ లెవెల్లో వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కువగా. ఎందుకు? వడ్డించేవాడు మనవాడు కాబట్టి మన కోసం ఎక్కువగా ఏయి అంటారు కదండి. సో ఇక్కడ దేవుడు చాలా మంచి మాటలు తెలియజేసాడండి మనకి. తినుము త్రాగుమని అతడు నీతో చెప్పినే కానీ అది హృదయంలో నుండి వచ్చే మాట కాదంటున్నాడు దేవుడు. ఒకవేళ మనం తిన్నామనుకోండి అలాంటిది, నీవు తినిన దానిని కక్కివేయదు అంటున్నాడు దేవుడు. 8వ వచనం అండి. ఒకవేళ అలాంటి వాడి అంతర్యంలో లెక్కలేసుకునే వాడితోటి మనం కలిసి భోజనం చేసినా లేదంటే వారి వద్దకు వెళ్ళి తిన్నా కానీ వాళ్ళు పైకి మాత్రం తిను త్రాగు అని అంటాడు, కానీ లోపల హృదయం లెక్కలేస్తాడు. నేను ఈరోజు వీడికి ఇంత పెట్టాను, వీడు రేపు పొద్దున్న నాకు ఎంత పెడతాడు, అసలు వీడి అవకాశం ఇస్తాడా లేదా, నేనే పిసినారోడిని, వాడు ఇంకా నాకంటే పిసినారోడు, వీడు ఎప్పుడో మళ్ళీ నాకు రిటర్న్ ఇస్తాడు. చూడండి, చాలా వరకు ఫంక్షన్లోకి వెళ్ళినా కానీ మనం వెళ్ళి వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తేనే వాళ్ళు వచ్చి మనకి గిఫ్ట్ ఇస్తారు. అంతే తప్ప మనకి ఇవ్వలేదు కదా వాళ్ళు, మనం ఎందుకు ఇవ్వాలి అనుకోలేరా? ఉన్నారండి, చాలామంది ఉన్నారు.
అలాంటి మనస్తత్వం మనకు ఉండకూడదు. వారు ఇచ్చినా ఇవ్వకపోయినా మన ప్రేమను మనం చూపించాలి. అదే కదా మనం క్రీస్తు నుంచి నేర్చుకున్న పాఠాలు. సో అలాంటి హృదయం కలిగిన వారు ఎవరైనా ఉంటే మనం దేవుని వాక్యం ద్వారా మనం సరి చేసుకోవాల్సిన వారమే ఉన్నామండి. నీవు తినిన దానిని కక్కివేయదు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాట్లాడకము, అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. 9వ వచనం అండి. సో మనం బుద్ధిహీనుడి దగ్గర అండి ఎంత జ్ఞానమైన మాటలు చెప్పినా కానీ అవన్నీ వాడి పట్టించుకోడండి. సో దేవుడు ఎంత గొప్పగా చూపిస్తున్నాడంటండి. ఇంకా బైబిల్ చదివేటప్పుడు ఆత్మకు ఆనందం కలుగుతుంది, మనుషుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఈ లోకంలో అండి ఎన్నో పుస్తకాలు వచ్చాయి. సైకాలజీ మెయిన్ అంటే ఆ మనిషి హావభావాలను చూసి వారు ఏ విధంగా ఉన్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు అన్నది వెంటనే తెలిసిపోతుంది సైకాలజీ చదివిన వారికి. నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని కూడా చెప్పడానికి ఛాన్సెస్ ఉన్నాయండి చాలా వరకు. మరి అన్ని పుస్తకాలు మనం చదవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక దివ్య గ్రంథం, దేవుని గ్రంథం, మరి ఆయన మనసు బైబిల్గా ఇచ్చాడు దేవుడు. ఈ గ్రంథాన్ని ఒక్కటి చదివితే చాలండి, మనకు అన్నీ తెలిసిపోతాయి. ఈ ప్రపంచం గురించి తెలిసిద్ది, ఈ లోకంలో వారి గురించి తెలిసిద్ది. మరి మనుషులు మనతో ఉన్నవారు, మన రక్త సంబంధులు, మరి దేవుని నమ్మిన పిల్లలు ఏ విధంగా ఉంటారు, రక్త సంబంధులు ఎలా ఉంటారు, ఇరుగు పొరుగు వారు ఎలా ఉంటారు, వారు ఏది ఆశించి మన దగ్గరికి వస్తారు, మనతో ఎందుకు సహవాసం చేస్తారు, ఎందుకు మనల్ని ప్రేమిస్తారు, మనల్ని ఎందుకు గణపరుస్తారు అన్నది కూడా ప్రతీదీ మనం బైబిల్ ద్వారా నేర్చుకోవచ్చండి. సో ఎంత మంచి గొప్ప మాటలు అండి, చాలా బాగుంటుంది. మరి మనందరం కూడా దేవుని రుచి చూసి తెలుసుకున్న వారము. మీరందరూ కూడా మరి ఈ మాటలు వింటున్నప్పుడు చాలా సంతోషిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన మాటలండి దేవుడు దీనిలో పొందుపరిచాడు. వాటిని పరిశీలన చేసి పరిశీలన మనకి మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు నేర్పించారు. ఈ మాటలు వెతుకుతున్నప్పుడు కానీ అవి దొరికినప్పుడు కూడా అండి మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్క వజ్రం దొరికినట్టు అనిపిస్తూ ఉంటుంది. నాకు ఈరోజు అంటే నేను పాఠంని నేను రెడీ చేసుకున్న సమయంలో నాకు దొరికిన మాటలను చూస్తారంటే నాకు అలానే అనిపించింది. సో అంత గొప్ప మాటలు. 21వ వచనం చూద్దాం ఒకసారి. 23వ అధ్యాయము 21వ వచనం. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. ఎందుకు? త్రాగేవాడు వాడి దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఖర్చు పెడతాడు. ఇక తిండిబోతులు అయితే వాడికి ఏది కనపడితే అది. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా కానీ టీ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి, మన జగ్గేపేట నిండా ఉన్నాయి. మన రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు కూడా చాలా ప్లేసెస్లో ఉన్నాయండి. అవన్నీ ఎలా వచ్చాయి? జనాలు కూడా అలానే ఉన్నారు. సరదాగా తినేవాళ్ళు ఉన్నారు, సరదాగా త్రాగేవారు ఉన్నారు. అలా తిండిపోతేమో తింటూ వాడి దగ్గర ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టుకుంటాడు. త్రాగుపోతేమో వాడు రెగ్యులర్గా తాగుతూ తాపిస్తూ వాడి ధనాన్ని వేస్ట్ చేసుకుంటాడు. అందుకే దరిద్రులు అవుతారని చెప్పేసి దేవుడే చెప్పాడు. అది మనం చెప్పే మాట కాదండి. త్రాగుబోతులను త్రిండిబోతులను దరిద్రులగును, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. నిద్రమత్తు వాళ్ళు చింపిగుడ్డలు ధరించడానికి కారణం ఎలా అవుతుందండి? అసలు అవుతుందా? అవుతుంది. దేవుడు చెప్పాడంటే అవుతుంది. ఎందుకు? నిద్రమత్తుంటే వాడు పని ఎప్పుడు చేస్తాడండి? ఇంకా ఉన్నదే 24 గంటలు మనకి. ఆ 24 గంటల్లోని 8 గంటలు నిద్రపోతుంది. మరి మిగతాది, ఆ మిగతా సమయంలో ఏమైనా పని చేస్తాడంటే వాడు పని చేయడు. ఇంకా నిద్రమత్తు ఉన్నవాడు వాడు నిద్రపోతూనే ఉంటాడు. వాడు లాస్ట్కి వాడు కట్టుకోవడానికి వస్త్రాలు కూడా, అంటే ఇక్కడ ఈ చింపి గుడ్డలు ఎందుకు మాట్లాడుతున్నాడంటే దేవుడు, నిద్రమత్తు ఉన్నవారు పని చెయ్యరు, వాడి దగ్గర డబ్బు ఉండదు, వాడికి సరైన వసతులు కూడా ఉండవు. సో మనం ఎప్పుడూ కూడా దేవుని పని చేసుకుంటూ మన పని చేస్తూ ఉండాల్సిన అవసరమే ఉందండి. సో ఇంత గొప్ప మాటలు దేవుడని మనకు పొందుపరిచాడు. మరి ఇలాంటి వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వారమే ఉన్నాం. అందుకేనండి దేవుడు గొంతుకకు కత్తి పెట్టుకొనుము అని చెప్పేసి అన్నాడు. నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము, లేకపోతే ఏమవుతుంది?
చాలా దారుణం జరుగుతాయి. మనం ఎవరికి ఇచ్చేవారంగా ఉండం. దేవుని పని అసలు చేయలేం. ఎందుకు? కనపడ్డల్లా తినాలనిపిస్తుంది, వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలనిపిస్తుంది. మరి దేవుని పని ఎప్పుడు చేస్తాం? చాలామంది చూడండి, చుట్టాలు వస్తే హడావుడి చేస్తారు. ఏది దేవుని మరి కృతజ్ఞత కూడేటప్పుడు కూడా కొంతమంది ఈ దేవుని పని పట్టించుకోరు. ఎక్కువ చుట్టాలతో ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. వారి ప్రేమ అంతా అప్పుడు చూపిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో నేను చూశాను. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వారమే ఉన్నాండి. మరి నోటికి కళ్ళెమును ఎందుకు పెట్టుకోన్నాడు దేవుడు? ఒక విషయం గురించి మనం చూసాము. మరి నోటికి కళ్ళెం ఎందుకు పెట్టుకోన్నాడు? అది అవసరమా మనకి? అవసరమే. దేవుడు చెప్పాడంటే అది అవసరమే. ఒక మాట చూద్దామండి. కొన్ని మాటలు మీకు బైబిల్ గ్రంథం నుంచి చూపిస్తానండి. యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూద్దామండి. యాకోబు రాసిన మొదటి పత్రిక, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం అండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తిగల వాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. భక్తికి నిర్వచనం దేవుడు చెప్పాడండి ఇక్కడ. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తిగల వాడనని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం అనగానే ఏంటండి? మనందరికీ చాలాసార్లు మనం విన్నాం ఈ మాటని. అన్నీ విన్న మాటలే, కానీ మనం సందర్భాన్ని బట్టి మనం వివరణ చేసుకోవాల్సిన వారమే ఉందండి. మరి దేవుడు ఇచ్చిన ఈ దైవ గ్రంథంలోనండి ప్రతి మాట కూడా మనకి అవసరం. నోటిని ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో వారు మాత్రమే గొప్పవారు అవుతారండి. లోకంలో సామెత ఉంది, మనందరికీ తెలుసు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంట. ప్రపంచం కూడా మంచిది అవుతుంది నోరు మంచిదైతే. మరి చాలామంది నోరు జారిపోయండి, వారికి నచ్చినట్టుగా మాట్లాడి మనుషులను, వారి ప్రేమను కోల్పోతారు. ఒకసారి మాట జారితేనండి అది తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. మంచివాడిగా బ్రతకడం చాలా కష్టం. మంచివాళ్ళు అని పేరు పడడం అంటే చాలా కష్టం. చెడ్డవారు అనడానికి ఒక్క మాట చాలండి. ఒక్క మాటతోటే మనం దూరం అయిపోవచ్చు మనుషుల నుంచి. మనుషులు హృదయ ఆలోచనలు వేరు ఉంటాయండి, పైకి మాట్లాడే మాటలు వేరే ఉంటాయి. సో మనం ఏది ఉన్నానండి, ఆ మనిషి ఎలాంటి వారైనా కానీ మనం ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఉత్తమం అండి. సో భక్తి గల వాడని నేను అని అనుకుంటూ ఉంటారు, కానీ నోటిని అదుపులో పెట్టుకోకుండా వారు మాట్లాడుతూ ఉంటారు. ఆ భక్తి వ్యర్థమే అంటున్నాడు దేవుడు. అందుకే ఎవడైనాను అంటున్నాడు, నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. మనందరికీ తెలుసండి, నోటికి కళ్ళెం అనగానే వెంటనే మనకి గుర్రం గుర్తొస్తుంది కదండి. సో ఆ గుర్రానికి కళ్ళెం వేస్తారు. దాని ద్వారా ఏమవుతుంది? ఆ గుర్రాన్ని కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ అవుతుందండి మనకి. ఇదే యాకోబు పత్రికలో చూసినట్లయితే అండి 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము కదా. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు దేవుడు ఇక్కడ. ఏమన్నాడు? ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇది అర్థమైద్దో లేదో అని చెప్పేసి. ఏమని? గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము కదా. నోటికి కళ్ళెం ఉంటేనండి మన బాడీ అంతా కంట్రోల్లోనే ఉంటుంది. లేకపోతే నోటి మాట ద్వారా అనకూడని మాటలు మాట్లాడితే శరీరం మొత్తం దెబ్బతింటుంది.
కదండి. మరి గుర్రాన్నే మనం ఆ కళ్ళెంతో కంట్రోల్ చేస్తున్నప్పుడు మన కంట్రోల్ అయ్యటానికి ఏంటి, మనం కంట్రోల్లో ఉండాలంటే మన నాలుక. సో నాలుగు గురించి చాలాసార్లు మనం విన్నాం. అక్కడి నుంచి కింద వచనాలు చూస్తేనండి, నాలుకని అగ్నితో పోల్చాడు దేవుడు. ఒక పడవకి చుక్కాని ఎంత అయితే అవసరమో అదేవిధంగా మన నాలుక కూడా మన బాడీకి, మన శరీరం మొత్తానికి కూడా నాలుక అంత ఇంపార్టెంట్. సో నాలుకను మన నోటికి కంట్రోల్లో ఉండాల్సిన అవసరమే ఉంది. ఒకవేళ ఆ కంట్రోల్ లేకపోతేనండి చాలా ప్రమాదాలు జరుగుతాయి. చూడండి 8వ వచనం చూసినట్లయితే, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అంటున్నాడు దేవుడు. చూడండి, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. మనం సొంతంగా ఎన్నైనా ప్రయత్నాలు చేస్తానండి, కంట్రోల్ అవ్వదు. అదే దేవుని వాక్యము మన మనసులో ఉంటే మనం ప్రతి మాట కూడా, మనం పలికే ప్రతి మాట కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎవరి హృదయాన్ని నొచ్చేలాగా ఉండదు. ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తాము. ఎప్పుడైతే మనం దేవుని వాక్యం మనలో ఉంటుందో ప్రతి ఒక్కరితో కూడా సమాధానంతో మాట్లాడతామండి. సో ఎలాంటి మాటలు మాట్లాడాలో కూడా దేవుడు చెప్పాడండి. కొన్ని మాటలని కొంచెం స్పీడ్గా చూద్దాం. మరి సమయం కూడా మనకి దగ్గరలో ఉంది కాబట్టి ముగించడానికి సామెతల గ్రంథం 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దామండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము మొదటి 2 వచనములు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అండ్ మృదువైన మాట క్రోధమును చల్లార్చును, కోపాన్ని తగ్గిస్తుంది. నొప్పించు మాట కోపమును రేపును. మన నోటి మాట ద్వారానండి కోపం కూడా వచ్చింది. అందుకే గుర్రాన్ని ఏ విధంగానైతే మనం కళ్ళెం వేసి కంట్రోల్ చేస్తున్నాం తన శరీరం మొత్తాన్ని, అదేవిధంగా మన శరీరాన్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే మన నాలుక, మన మాట విధానం మృదుగా ఉండాలి. మృదుగానే ఉంటాయండి. చిరునవ్వుతో చూడండి, చాలామంది మరి కోపంగా ఉన్నప్పుడు మనం నవ్వుతూ వాళ్ళతో మాట్లాడాం అనుకోండి, చల్లారిపోతుంది వాళ్ళ క్రోధం అనేది కోపం. నొప్పించు మాట కోపమును రేపును. మనం ఎవరైనా బాధ పెట్టే మాట మాట్లాడాం అనుకోండి, వెంటనే కోపం వస్తుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. ఎవరి నోట వస్తాయండి జ్ఞానాంశమైన మాటలు? జ్ఞానుల నోట నుంచి వస్తాయి. బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. 2వ వచనం అండి. సో మన మాట ఎలా ఉండాలండి? మృదువైన మాటగా ఉండాలి. అప్పుడు అవతల వారు ఒకవేళ మన మీద కోపంగా ఉన్నా కానీ వాళ్ళు అది కంట్రోల్ అయిపోతుంది. అదే మన మీద కోపం ఉన్న వారితో ఇంకా మనం కొంచెం ఘాటైన మాటలు మాట్లాడామనుకోండి, నొప్పించే మాటలు మాట్లాడుంటే ఇంకెక్కువ ఫైర్ అవుతారు వాళ్ళు. సో దేవుడు చెప్పినట్టుగా అండి మన మాట విధానం కూడా చాలా మృదువుగా ఉండాలి. ఎవరిని కోపం వచ్చేలాగా చూడకూడదండి, మాట్లాడకూడదు. కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలని దేవుడు ఉదయకాల సమయంలో మనకి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కొన్ని మాటలు చూద్దామండి. ఇదే సామెతల గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనం. సంయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారం పండ్ల వంటిది. అని మనం మాట్లాడే మాట, సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో, అంటే అది విచిత్రంగా ఉంటుందన్నమాట. చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. అంటే దేవుడు ఎంత బాగా పోల్చాడు చూడండి, మనకి ఈజీగా అర్థం కావడం కోసం. ఒక బంగారు పళ్ళెం, వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్లు వంటిదంట సమయోచితంగా పలకబడిన మాట. అదిరిపోయో బెదిరిపోయో, లేదంటే ఎవరో ఏదో చెప్పారు దానికి సంబంధించి నేను వాళ్ళ మీద విసుగుపడదాం, లేదంటే మన మాటలతోటి వాళ్ళని బాధ పెడదాం అని చెప్పేసి ఎగిరిపడే వాళ్ళకి ఇదొక స్పీడ్ బ్రేకర్. సమయోచితంగా పలకబడిన మాట, వాళ్ళ మాట ఎలా ఉంటుందంట? వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్లు వంటిదంట. సో మనం మాట్లాడేటప్పుడు కూడా అండి చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాల్సిన వారమే ఉన్నాము. చాలామంది చాలా చెప్పొచ్చు, ఒకరి మీద ఒకరికి చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ లోకంలో సంఘాల్లో జరిగేవి ఇవేనండి.
లోకంలో జరుగుతున్నాయి అంటే ఇంకా విచిత్రం ఏంటంటే సంఘాల్లో ఇంకా బాగా జరుగుతున్నాయి. లోకంలో ఉన్న ఒకడో ఇద్దరే మాట్లాడతారు, సంఘంలో అందరి నోట గుసగుసలే ఉంటాయి. ఇట్లా అయిందంట, అట్లా అయిందంట, అట్లా అయిందంట, ఇట్లా అయిందంట. ఒకటి జరిగితే 4 యాడ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటివి ఏమైనా ఉంటేనండి, మనం ఈ వాక్యం వింటున్న మనం కూడా మరి మనం సరి చేసుకోవాల్సిన అవసరమే ఉందండి. మన నాలుకతో వచ్చే మాటలు చాలా ప్రమాదం ఉంటుంది. చాలా మంచి పనులు చేయడానికి ఉపయోగపడుతుంది మన మాట విధానం. మరి అందరినీ కూడా ఆత్మీయులను చేసుకోవచ్చు. చాలామంది చూడండి, వందనాలు చెప్తారు తప్ప వారితో సత్సంబంధాలు ఉండవు. ఎందుకంటే వాడు ఇలాంటి వాడు, ఆమె ఇలాంటిది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మాట విధానం సరిగా ఉండదు. లోపల ఒకటి పైకి ఒకటి మాట్లాడతారు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాం మనం. సో ఎప్పుడైతే మనం మరి దేవుని మాటన మనలో ఉన్నప్పుడు, మన హృదయంలో ఉన్నప్పుడు మృదువైన మాటలు వస్తాయి మనకి. చూడండి, ఇంకో అద్భుతమైన మాట చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. జీవమరణములు నాలుక వశము. చూడండి, మనం మాట్లాడే విధానం చాలామంది కూడా అండి, మరి నువ్వు నాలుకతోటి చాలా ఘోరమైన మాటలు మాట్లాడుతూ ఉంటావు. జీవమరణములు నాలుక వశము అంటున్నాడు దేవుడు. దాని యందు ప్రీతిపడువారు దాని ఫలం తిందురు అనగానండి, మనం ఎప్పుడైతే మంచి మాటలు మాట్లాడుతూ ఉంటామండి, ఆ మాటల ద్వారా మనకి ఫలములు వస్తాయంటున్నాడు దేవుడు. దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు. మనం మంచి మాటలు మాట్లాడాం అనుకోండి, మన ఆపోజిట్లో వినేవారు కూడా అండి దానికి మంచి రిజల్ట్ ఇస్తారు మనకి. ఓకే, ఫలానా వారు ఫలం బాగా మాట్లాడతారు, వారు దాచుకున్నది కూడా మనకి ఇస్తారండి. అంటే వారి ప్రేమ కానీ, వారి అభిమానం కానీ, వారి హృదయపూర్వకంగా ఇందాక మనం చదువుకున్న ఒక మాట, హృదయంలో వాడు లెక్కలేసుకుంటాడు. అలాంటి వాడు కాకుండా వారి హృదయపూర్వకంగా వారికి ఏదైనా ఇవ్వాలంటే ఇస్తారండి. జీవమరణములు నాలుక వశములో ఉన్నాయి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా అండి ఆలోచించి మాట్లాడాల్సిన వారమై ఉన్నాం. ఇవన్నీ మనకు తెలుసు, కానీ ఈరోజు సందర్భాన్ని బట్టి మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నామండి. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. 10వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు. చాలామంది చూడండి, అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు మధ్యలో దూరి ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువగా మాట్లాడితే ఏమవుతుందన్న దేవుడు చెప్పాడని, దోషం ఉంటుందంట. ఆ మాటల్లోనే కొన్ని తప్పెదములు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. తన పెదవులు మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదండి. మన ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడే మనం మాట్లాడాలి. మన గురించి మన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కానీ కొంతమంది కల్పించుకొని మాట్లాడుతుంటారు. అప్పుడు అక్కడ కొన్ని దోషాలు అనేది రాక తప్పదు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఎంత గొప్పగా రాయించాడు దేవుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. సో విస్తారంగా మాట్లాడుకోకుండా అండి, మనం లిమిటెడ్గా మాట్లాడాలి. మన అవసరం ఉంటేనే అక్కడ మాట్లాడాలి. అవసరం లేని చోట మనం ఇన్వాల్వ్ అవ్వకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే మన ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోండి, మన అవసరం లేకపోయినా మాట్లాడే వారి నోటిలో నుంచి వచ్చే మాటలు అక్కడ దోషం ఉండక తప్పదంట. తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. అంటే మన అవసరం లేని దగ్గర సైలెంట్గా ఉంటే ఉత్తమం, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. మరి ఇంకొన్ని మాటలు చూద్దామండి. 12వ అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇంకా ఉన్నారా లేదా? ఉన్నారండి. మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉన్నాం, ఎక్స్పీరియన్స్ కూడా అయ్యే ఉంటాం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జ్ఞానుల నాలుక ఆరోగ్యంగా ఉంటుంది. అంటే వారి నోటి నుంచి వచ్చే మాట
ఆరోగ్యవంతమైన మాట, ఆరోగ్యదాయకంగా ఉంటుంది. కానీ కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కూడా ఉన్నారని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త పడండి అని చెప్పేసి చెప్తున్నాడు. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. చూడండి, మాట మారుస్తూ ఉంటారు. ఒక మాట చెప్తారు, నేను చెప్పలేదంటారు, అబద్ధం ఆడుతూ ఉంటారు. ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలియనియం కాదండి, మన అందరికీ తెలుసు. సో దేవుని మాటలు మనం వింటున్న మనం కొన్ని విషయాల్లో లేదా అన్ని విషయాల్లో జాగ్రత్త పడాల్సిన వారమే ఉన్నాం. సో ఎప్పుడైతే మనం జాగ్రత్త పడతామండి, అప్పుడు మాత్రమే మనం దేవునిలో ఉండగలుగుతాం. మన నోటిని అదుపులో పెట్టుకోకుండా మరి ఇలానే కొనసాగుతూ ఉంటే అండి, ఈ లోకంలో మనం దేవుని పని చేయలేం. సో యేసుక్రీస్తు వారు కూడా అండి ఎంతో శ్రమ పడ్డాడు. ఆయన ఎంత శ్రమ పడ్డా కానీ ఆయన ఎక్కడా కానీ పల్లెత్తి మాట మాట్లాడలేదండి. ఆయన్ని ఎంతోమంది శ్రమ పెట్టారు, అయినా కానీ పల్లెత్తి మాట అనలేదు. సో మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, మన గొంతుకు కత్తి పెట్టుకోవాల్సిన వారమే ఉన్నామండి. ఒక మంచి అద్భుతమైన మాట చూపిస్తానండి మీకు. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 1-2 వచనాలు. దానికంటే ముందండి, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము, దావీదు గారు రాసిన కీర్తన 39వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి ఒకసారి. ఆయన దేవునితోటి ఏ విధంగా మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనం. నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందను. భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందననుకుంటుని. చాలా అద్భుతంగా ఉందండి ఈ మాట. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందను అండి. నాలుకతో పాపం చేస్తామా? చేస్తాం. మాటలు తుళ్ళిపడుతుంటాం, అదే పాపం. నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. దావీదు గారు లాంటి గొప్పవాళ్ళేనండి మరి ఈ విధంగా రాశారంటే మనం ఆలోచించాల్సిన వారమే ఉన్నాం. నోటికి మనం చిక్కం ఉంచాలండి. చిక్కం అంటే జాగ్రత్త. మాస్క్ వేసుకుంటాం, వైరస్ ఎంటరాకుండా. చాలామంది చూడండి, మనకి గుర్రాలకు కూడా నోటికి మన ఊర్లలో అండి మనకి గేదెలకి దూడలు ఉంటాయి కదా, అవి ఇవి తినకుండా ఉండడం కోసం దానికి నోటికి కొన్ని కవచాలు పెడుతుంటారు, చిక్కం టైపు. సో ఎందుకంటే ఏది పడితే అది తినకోకుండా ఉండాలని జాగ్రత్త చూస్తుంటారు. అదేవిధంగా మన నోటికి కూడా అండి, భక్తిహీనుల భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుని అన్నాడు. మరి ఇలాంటి గొప్ప మాటలు మనం విన్నప్పుడు అండి, మనం చాలా నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. ఇంకో మాట చూసుకొని మనం ముగించుకుందామండి. 6:21, ఒక 10 నిమిషాల్లోనే మీకు కంప్లీట్ చేద్దామండి. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయము 1-2 వచనములు. ఎలాంటి మాటలు రావాలి మన నోటి నుంచి అన్నది మరి దేవుడు అన్నీ రాయించాడండి. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎలాంటి మాటలు నువ్వు మాట్లాడాలని ప్రతీదీ చెప్పాడు. కాబట్టి వాటిని ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించాల్సిన వారమే ఉన్నాం. 105వ కీర్తన 1-2 వచనాలండి. యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. అంటే మన మాటలు ఎలా ఉండాలి? దేవుని కృతజ్ఞత చెల్లించే వారిగా మన నాలుక ఉండాలి, మన మాటలు ఉండాలి. ఆయన నామమును ప్రకటన చేయుడి అంటే మనం చేయాల్సిందేంటి? సువార్త. జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. తెలియని వారికి దేవుని అద్భుత కార్యములు ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఈ సృష్టిని చేశాడు. మరి తల్లిదండ్రులు మన కోసం ఇచ్చాడు, తల్లిదండ్రుల్లో ప్రేమను పెట్టాడు. మరి ఆయన ప్రేమ మనలో చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చారు, ఎందుకు వచ్చారు? మరి ఆయన మన పాపములో ఉన్న మనల్ని రక్షించుటకు తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడిని పరలోకం నుంచి ఈ లోకంలోనికి
మరి శరీరం ధరించి మరి ఈ లోకానికి వచ్చాడు, మనలాంటి శరీరం ధరించుకొని. మరి ఇవన్నీ కూడా మనం చెప్పాల్సిన భారమే మనపైనే ఉందండి. జనులలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గురించి సంభాషణ చెయ్యుడి అంటున్నాడు. ఆయన చేసిన కార్యములన్నిటిని గురించి మనం సంభాషించాలండి. మన నోటిని మరి దేనికి అదుపులో పెట్టాలి, దేని గురించి మాట్లాడాలని చెప్పేసి దేవుడే మనకి సెలవిస్తున్నాడు. మరి ఆయన ఏదైతే మనం చెప్పాడో అండి మనకి, మరి వాటన్నిటిని కూడా మనం పాటించాల్సిన వారమై ఉన్నామండి. మరి దేవుని మాటలను తెలియచేయుటకు, మరి దేవుని పని చేయుటకు, ఆయన చేసిన అద్భుత కార్యములను మనం చేయటానికి దేవుడు మనకి మరి ఇచ్చిన అవయవాలను దేవుని పనిలో వాడాలని కూడా తెలియజేస్తున్నానండి. ఈ సందర్భంగా మరి ఒక మాట చూసుకొని ముగించుకుందామండి. ఏమంటే ఎవరు షేర్ చేస్తున్నారు? వైట్ బోర్డ్ వచ్చింది. కుమార్ ఒకసారి చూడండి. దయచేసి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా చూడండి. ఓకే ఓకే అండి, సరే అండి. ఒక మాట చూసుకొని ముగించుకుందాం, అయిపోయింది. సో యేసుక్రీస్తు వారి విషయంలో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం అండి. మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22-23 వచనాలు చూద్దామండి ఒకసారి. అంటే యేసుక్రీస్తు వారండి, ఆయన మౌనంతో మనకు పాఠాన్ని నేర్పించాడండి. ఆయన నోరు విప్పకుండానే పాఠం నేర్పించాడు. 22వ వచనం 23వ వచనం ఒకసారి చూద్దామండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఈ మాట చాలాసార్లు మనం చూసాము, విన్నాము, చదివాము. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అండి ఎవరితోటి విరోధం పెట్టుకోలేదు. ఆయన నోట ఏ కపటము కనపడలేదు, ఎటువంటి కల్మషము లేదు. మరి యేసుక్రీస్తు వారు మనకి మాదిరిగా చూపించినప్పుడు అండి మనం కూడా వాటిలో కొన్ని కానీ ఫాలో అయితే చాలా మనం జీవితాన్ని మార్చుకోవచ్చు. మరి దేవుని మాటల్ని అధికంగా మనం చెప్పగలుగుతాం. ఆయన దూషింపబడి దూషింపలేదు. చూడండి, మనలో ఒక మాట ఎవరైనా అంటే మనం రెచ్చిపోతాం. మనుషుల నైజం అది. మరి యేసుక్రీస్తు వారు కూడా అండి మనలాంటి శరీరం ధరించుకుని వచ్చాడు, కానీ ఆయన బాధ్యత ఏంటన్నది ఆయన గ్రహించాడు. మరి ఈ లోకంలోకి నేను వచ్చింది దీనికోసమే, నేను ఇంతవరకు పని చేయాలి, ఇంతవరకు నేను మాట్లాడాలి, ఇది మాత్రం చేసి ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరికి మళ్ళా వెళ్ళాలని చెప్పేసి ఆయన నిర్వహించుకున్నాడు. కాబట్టి మరి ఆయన శ్రమ పెట్టబడి ఎవరిని బెదిరించలేదు. సో మనకి ఏదన్నా ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి ఒక వ్యక్తి నుంచి, వెంటనే బెదిరింపులు, ఫోన్ కాల్స్ లేకపోతే మెసేజ్ ద్వారానో. ఈరోజు ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఎవరితోనన్నా విరోధం ఉందనుకోండి, వాళ్ళు వాట్సాప్ స్టేటస్లోని, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కొట్టుకుంటూ ఉంటారు మాటలతోటి. ఎగ్జాంపుల్ పొలిటీషియన్స్ చూడవచ్చు మనం. దాని తర్వాత ఇప్పుడు పర్సనల్గా కూడా పెట్టుకునేవారు లేకపోలేదు. వాట్సాప్లో పెట్టుకొని తెలిసిన వారే కొంతమంది పెడుతూ ఉంటారు, ఒకరి గురించి ఒకరు. వాళ్ళు నాకు చెప్తారు, వీళ్ళు ఇంకొకరు చెప్తారు. సో ఇలాంటి వారు కూడా లేకపోలేదు. మరి యేసుక్రీస్తు వారిని ఎంత శ్రమ పెట్టినా కానీ ఆయన బెదిరించలేదు. న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాను. ఎంత గొప్ప దేవుడు అండి. అలాంటి సహనము మనలో ఉండాలి. మరి ఎక్కడైతే మన అవసరం ఉందో అక్కడ మాత్రమే నోరు విప్పి మాట్లాడాల్సిన అవసరం ఉందండి. మరి ఇప్పటికైనా మనం అందరం కూడా మరి దేవుడి ఉదయకాల సమయంలో మంచి మాటలు దయచేశాడు మనకి. సో మన గొంతుకు కత్తిని, నోటికి కళ్ళెము దేవుడు ఎందుకు పెట్టుకోమన్నాడో కూడా మనం మరి వాక్య రూపంలో మనం చూసాము. వీటన్నిటిని కూడా మనం పాటించాలి. మరి ఇవన్నిటిని కూడా మనం పాటించి మరి దేవుని మహింపరచువారిలాగా మనం ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళాల్సిన వారమే ఉన్నామండి. మరి ఈ మాటలు నా మాటలు ముగిస్తూ ప్రార్థనతోటి ముగించుకుందామండి. దయచేసి కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ప్రేమగల మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనములు నాయన. తండ్రి, మీ అమూల్యమైన మాటలు తండ్రి మాకు నేర్పించినందుకే మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. మా జీవితంలో నాయన మేము ఇంకా ఈ లోకంలో ఉన్నంత వరకు తండ్రి మీ మాటలు నేర్చుకుంటూనే ఉంటాము.
తండ్రి మా జీవితంలో సరిచేసుకుంటూ మీకు నమ్మకంగా బ్రతికే పిల్లలుగా మమ్మల్ని తయారు చేసినందుకే మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి లోకాశలోనికి మేము పోక తండ్రి, ఈ లోకంలో నాయన నీతిమంతులు బ్రతికి ఏ విధంగా అయితే వెళ్ళారో తండ్రి, మా మరణం అంతరం వరకు తండ్రి నాయన మా విశ్వాసమును మా నిరీక్షణ గట్టిగా పట్టుకొని మేము ఈ లోకమును విడిచి వెళ్ళేవారిలాగా కృప చూపించండి. మీ అందు భయభక్తులు కలిగి బ్రతికి తండ్రి మా నోటికి కళ్ళెమును వేసుకోమని మీరు సెలవిచ్చి ఉన్నారు నాయన వాక్యం ద్వారా. అవును తండ్రి, మేము డెఫినెట్లీ మా నోటిని అదుపులో చేసుకొని నాయన మీ గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడేవారిలాగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి తండ్రి. మాలో లోటుపాట్లు ఏదైనా ఉంటే దయతో క్షమించండి తండ్రి. గొంతుకు కత్తిని పెట్టుకొని మీరు సెలవిచ్చినారు. అవును నాయన, ఎక్కువగా తిండి మీద ఆశ కలిగితే నాయన మీ పని చేయలేము, మిమ్మల్ని మర్చిపోతాం తండ్రి. మీ ఇచ్చిన అమూల్యమైన మాటలకు వందనాలు తెలియజేస్తున్నాను నాయన. ప్రతి విషయంలో జ్ఞానంతో మేము మాట్లాడుకొని నాయన మాలో ఉంటే లోపములు సరిచేసుకొని ఒకరికొకరు మంచి మాటలతో నాయన మిమ్మల్ని మా మాటల్లో మిమ్మల్ని చూపించి క్రీస్తుని చూపించి మేము ముందుకు వెళ్ళాలని కృప చూపించమని నాయన. జెడ్సీ మీట్లో లాగిన్ అయిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించండి, ఆస్వాదించండి నాయన. ప్రతిరోజు వాక్యం నిమిత్తము మాట్లాడుతున్న ప్రతి ఒక్క సహోదరిని దీవించండి, ఆస్వాదించండి. వారి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. అధ్యక్షత వహిస్తున్న కుమారుని కూడా తండ్రి ప్రభు జ్ఞాపకం చేసుకోండి. అధ్యక్షత ఎంతోమంది వహించి ఉన్నారు నాయన, 2 సంవత్సరాలుగా నిరంతరము తండ్రి. జెడ్సీ మీట్ కంటిన్యూ అవుతూ ఉంది. మీకు వందనాలు తండ్రి. మాలో అలాంటి ప్రేరణ కలిగించి నాయన తండ్రి మా అందరినీ పురుగొలిపిన మీ కుమారుడు విజయరావు గారిని తండ్రి జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని, ప్రిన్సిపల్ గారి కుటుంబం తండ్రి, వారి ప్రయాస ఏంటన్నది మీకు తెలుసు తండ్రి. వారు ఎంతో కష్టపడుతూ ఉన్నారు మీ పని విషయంలో. ప్రతి విషయంలోనూ నాయన మీరు సహాయం చేస్తారని నమ్ముచూ విశ్వసిస్తూ సమస్తను మీ చేతులకు అప్పగించుకుంటూ నీ చిత్తమైతే రేపటి దినం మేము అందరం కలుసుకొని నాయన మరలా మీ యొక్క దివ్య గ్రంథంలో ఉన్న మాటలను తెలుసుకునే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని సమస్తను మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకున్నాం అక్కన్న తండ్రి. ఆమేన్.